ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేపటి నుంచి ఈ జిల్లాలకు భారీ వర్షాలు హెచ్చరిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఇప్పుడు తెలుసుకున్నా. ఇప్పుడు ఏం చేరువారు చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు ఎదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఐఎండీ అలర్ట్ అయితే జారీ చేసింది అనమాట. సో ఇందులో వచ్చే తెలుగు రాష్ట్రాల్లో ఇక ఋతుపవనాలు జోరుగా మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ భారీగా మార్పులు అయితే చేసింది అనమాట. సో పలు ప్రాంతాల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారడంతో పాటు నైరుతి ఋతుపవనాలు దేశంలో చాలా యాక్టివ్ గా కదులుతున్నాయని చెప్తున్నారు. ఈ డబుల్ ఇంపాక్ట్ వల్ల రాబోయేటువంటి 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిందనమాట. వెదర్ అంతా కూడా కూల్ అయిందనమాట. పలు ప్రాంతాల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియడం జరిగిందనమాట. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో వర్షాలు గట్టిగానే పడనున్నాయని చెప్తున్నారు. కేవలం వానలే కాదు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైనటువంటి ఈదురుగాలులు వీచే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సో ముఖ్యంగా వచ్చేసి జూలై 11 నుంచి వరకు కూడా ఈ బలమైన గాలులు తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ ఎదురుగాలుల వల్ల చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రోడ్లపైన వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైక్ రైడర్స్ చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే పలు సూచనలు అయితే జారీ చేశారనమాట. ఎందుకంటే రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలో చాలా కీలకంగా అధికారులు చెప్తున్నారు. ఉత్తర మధ్య తెలంగాణ జగిత్యాల జిల్లాల్లోనూ, ఇక నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడినటువంటి భారీ తుఫాను వాతావరణం ఏర్పడే కనిపిస్తుంది అనమాట. పిడుగులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నందున ఉరుములు వచ్చేటప్పుడు ఎవరు చెట్ల కింద కానీ ఓపెన్ ప్లేస్ లో కానీ నిలబడకూడదు అని చెప్పేసి వాతావరణ అధికారులు అయితే గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఒకసారిగా పుంజుకొని ఉంది. లోతట్టు ప్రాంతాల్లో జనాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో